ఆచార్య చాణక్యుడు ఇక్కడ మధుర భాష యొక్క గొప్పతనం కోసం చెప్తున్నాడంటే కోపము లేకుండా చక్కగా నైపుణ్యంగా మధురంగా మాట్లాడే వ్యక్తి గొప్పతనం కోసం చెప్తున్నాడు. వాడికి ఏ పనైనా భారం కాదు, ఎంత దూరమైనా వెళ్ళి వ్యాపారం చేయగలడు. ఏ దేశం కూడా వాడికి విదేశం కాదు, అన్ని స్వదేశం. ఎవరు శత్రువుడు ఉండరు. చక్కగా నైపుణ్యంగా వెళ్ళి వ్యాపారం చేయగలిగిన సామర్థ్యత వాడికి ఉంటుంది. అంటే ఇటువంటి వాడికి చక్కగా నైపుణ్యంగా అందరూ తన వారే అనే విధముగా సమర్థవంతంగా వ్యాపారం చేయగలిగిన వ్యక్తి ఎవరికి ఉంటుంది? అది సమయపాలన ఉన్నవాడికి, ఒక క్రమశిక్షణతో మోసం లేకుండా న్యాయంగా వ్యాపారం చేయడానికి ఈ లక్షణాలు ఉంటూ ఉంటాయి. సమర్థవంతమైన వ్యాపారిగా, సమర్థవంతమైన వ్యక్తిగా వాళ్ళు కీర్తించబడతారు. ఇటువంటి పరిస్థితినైనా, కఠినమైన పరిస్థితినైనా ఎదుర్కొని వాళ్ళు నోటి మాటతో కష్టమైన పనిని కూడా సునాయాసంగా సాధించగలరు. మృదు భాష అంటే చక్కగా నైపుణ్యంగా మాట్లాడతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు బంధువులకు షేర్ చేయండి, థమ్స్ అప్ సింబల్ యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ.